హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. మీకు కనిపిస్తుంది కదా, ప్రాథమిక ఎగ్జామ్ రాసే వాళ్ళకి సండే మోడల్ పేపర్ ఎలా ఉంటుంది అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు అనమాట. చెక్ చేసుకోండి ఒకసారి, ఇవన్నీ ఒకసారి చదువుకొని వెళ్ళండి. మీకు 80% మీకు డెఫినెట్గా ఇందులో నుంచి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. ఓకేనా? మరి ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా కావాలన్న వాళ్ళకి, అవసరం అన్న వాళ్ళకి షేర్ చేయండి కంపల్సరీ. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ హెడ్ చూస్తే కనుక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. యహ క్యా హై, వహ మేజ్ హై, ఇలా ఉంది కదా. క్యా యహ మేజ్ హై, అలా వాటికి ఆన్సర్స్ ఉన్నాయి. మీరు ఫస్ట్ 12 లెసన్స్ బాగా నేర్చుకోమని చెప్పాను, అందులో నుంచి ఆన్సర్స్ వస్తాయి. సో 10 క్వశ్చన్స్ ఇస్తారు, మనకి చాయిస్ ఉంటుంది. 5 రాస్తే చాలు. ఏమ్మా, అర్థమైంది కదా? సో 5కి ఎన్ని మార్క్స్? 10 మార్క్స్. నెక్స్ట్ నెంబర్స్ ఇస్తారు, వాటిని మీరు అంక తెలుసు కదా, 4 కనబడుతుంది, 4 అని రాయాలి. అలా అనమాట. అలా మీకు వచ్చిన ఒక 4 సెలెక్ట్ చేసుకొని 8 ఇచ్చారు, రాసేయండి. 18, 18 అలాగా. సో నెక్స్ట్ థర్డ్ హెడ్ చూడండి. పద్యం కా భావార్థ ప్రాంతీయ భాషామే లిఖియే. ఆ పద్యం చదివి దాని భావం రాస్తే చాలు. అది ఇంగ్లీష్లో రాసినా మీరు తెలుగులో రాసినా మీకు ఎలా వస్తే అలా రాయండి. ఓకేనా? సో అలా ఎనీ 2 ఒక 2 రాస్తే చాలు. అక్కడ 5 ఇచ్చారు, మీకు వచ్చిన 2 సెలెక్ట్ చేసుకొని రాయండి. తర్వాత దోహేలు రాయాలి. ఒక్క దోహే వచ్చినా చాలు. మీకు ఇచ్చిన దోహేస్లోంచి బాగా చదువుకున్న దోహే ఒకటి తీసుకొని రాయండి. దానికి 4 మార్క్స్. నెక్స్ట్ అర్ధ ప్రాంతీయ భాషమే లిఖియే. మీనింగ్స్ రాయండి. ఇంగ్లీష్లో చదువుకుని ఉంటారు, ఇంగ్లీష్లో రాయండి. తర్వాత ఆపోజిట్ వర్డ్స్ ఎన్ని రాయాలి? 5th హెడ్కి 3 రాస్తే చాలు. 6th హెడ్కి కూడా 3 రాస్తే చాలు. మీకు బాగా వచ్చినాయి సెలెక్ట్ చేసుకుని రాయండి. 8 ఇస్తారు, 3 లేదు మేడం మాకు అన్నీ వచ్చింటే అన్నీ రాసేయండి. వెరీ గుడ్. నెక్స్ట్ 7thది 4 వాక్యంకో సహీ యా గలత్ లిఖియే. కరెక్టా రాంగా? సహీ అయితే సహీ రాయాలి, గలత్ అయితే గలత్ రాయాలి. ఓకేనా? తర్వాత కోష్టక్ అంటే బ్రాకెట్ అనమాట. కోష్టక్ సే సహీ శబ్ద సున్కర్ ఖాళీ జహ భరియే. ఆ బ్రాకెట్లో ఉన్న ఆన్సర్స్లో ఏ ఆన్సర్ కరెక్ట్ అనేది మీరు ఆ బ్లాంక్లో రాయాలి. 8th హెడ్. ఓకేనా? సో తర్వాత చూస్తే 9th హెడ్ ఏంటి? వాక్యంకో జోడియే. జోడ్నా అంటే మ్యాచింగ్ అనమాట, మ్యాచింగ్ చేయాలి. ఏమో ఒకసారి చెక్ చేసుకోండి అవన్నీ. తర్వాత ఖాళీ జగహ భరియే, బ్లాంక్స్. మీకు ఆ బ్లాంక్లో ఆన్సర్ అనేది రాయాలి. తర్వాత ఏంటి? 4 శబ్దం కా ప్రయోగ వాక్యం మే కీజియే. వాక్య ప్రయోగం అంటే ఓన్ సెంటెన్స్ అనేది రాయాలి. ఇప్పుడు జాన్వర్ అంటే యానిమల్, దాని మీద ఓన్ సెంటెన్స్. ఓకేనా? అలా రాయాలి. షేర్ ఎక్ జాన్వర్ హే అలా. తర్వాత 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమన్నారు. 8 ఇచ్చారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 2 మార్క్స్ అనమాట ఒక్కొక్క దానికి మీరు ఆన్సర్ చేసినందుకు. సో మీరు చదివిన లెసన్స్ నుంచి ఆ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. తర్వాత 3 వాక్యమే అంటే కొంచెం ఎక్కువ ఆన్సర్ చెయ్యాలి. అది 4 క్వశ్చన్స్ ఇచ్చారు, అందులోంచి ఒక 2 అనేది రాయాలి. మీకు వచ్చిన క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ రాయాలి. తర్వాత ఒక కహాని తెలుసు కదా మీకు, సారాంశం రాయాలి. మిమ్మల్ని ఎలాగో ఒక 2-3 చదువుకోమని ఇచ్చాను, అందులో నుంచి బాగా చదువుకున్నది మీరు అందులో అటెంప్ట్ చేస్తారు. తర్వాత ఏంటి? ట్రాన్స్లేషన్ ఎనీ 8 ఇస్తారు, ఒక 5 తీసుకొని వాటికి తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో రాయాలి. తర్వాత 16th హెడ్ చూస్తే ఇక్కడ ఆల్రెడీ తెలుగులో ఇంగ్లీష్లో ఇచ్చారు, మీరు తెలుగులో చూసుకొని దాన్ని మీరు హిందీలో రాయాలి. అది కూడా ఒక 4 రాస్తే చాలు. మీకు వస్తే మొత్తం రాసేయండి. ఓకేనా? ఇది ప్రాథమిక వాళ్ళకి పేపర్. బాగా రాస్తారు కదా మరి ఎగ్జామ్, మంచిగా రాసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయి నెక్స్ట్ ఎగ్జామ్కి రెడీ అయిపోవాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.